హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీకు ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే అసలు మీకు వచ్చే ప్రశ్న, అసలు సముద్రంలో చేపలు ఎలా పడతారు అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. సో ఆ సందేహాన్ని తీర్చే శక్తి అయితే ఒక్క జాలర్కే ఉంది. అది కూడా మీరు సముద్రం లోపలికి వచ్చి అదే బోట్ ఎక్కి ఆ లోపల సముద్రంలో వాళ్ళు ఎలా వేస్తున్నారు, చేపలు ఎలా పడుతున్నాయి అన్నది కూడా మీరు చూడాలి. అలా చూడాలి అంటే మీరు వేటకి వెళ్ళాలి. అది మీకు సాధ్యపడని పని. అయితే నేను ఈ వీడియోలో సముద్రంలో చేపలు ఎలా పడతారు, కెరటాల మధ్యలో చేపలు ఎలా పడతారు అన్నది కూడా నేను మీకు పూర్తిగా వీడియోలో అయితే చూపెట్టబోతున్నాను. సో మర్చిపోకుండా వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు చివరి వరకు మంచి లాజిక్ ఉందండి. ఈ సముద్ర వీరుడు ఒక చేపను వలలో చిక్కిన చేపను కన్ను తెంపకుండా, చేప నలగకుండా ఆ చేప అయితే తప్పిస్తాడు. సో అది కూడా మీరు చాలా శ్రద్ధగా ఆసక్తిగా చూడండి, ఎందుకంటే వీడియో చివరిలోనే ఉంది. అది వీడియో పూర్తిగా మీరు చూస్తే వీడియో మీకు అర్థమవుతుంది. అసలు సముద్రంలో చేపలు ఎలా పడతారన్నది కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఇట్టే అర్థమైపోద్ది. ఓ సింతేనా, కెరటాల మధ్యలో చేపలు మేము కూడా పడతాం అన్నట్టుగా ఉంటుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు ఒట్టినే వదిలేయకుండా ఒక్క లైక్ ఇవ్వండి. మా కమ్యూనిటీ ఇంకో కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడు వలను అల్లుకోవడం అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేర్చుకుంటున్నాడు. చూడండి, మీరు అలాగే చూడండి. ఒకదానికొకటి ఎలాగా తన చేతులతో ఎలా వంజిగా పెడుతున్నాడో ప్రతిదీ, ఎవ్రీథింగ్, చిన్న పాయింట్ కూడా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే వీడియో మాత్రం పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. చేపలు పట్టడం ఇంత ఈజీయా అని మీకు అర్థమవుతుంది. ఈజీ మాత్రం కాదండి. సరదాగా మీరు ఒకసారి చూసి కెరటాల మధ్యలో మీరు వలేద్దాము అనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి. సో వలంతా మొత్తం అల్లుకున్నాడు. దీన్ని ఒక చేతికి తీసుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు. చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఓకేనా? ముడి వేశాడు, ఎందుకంటే ఈ ముడి ఆ సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుతాడు. వీడియో మొత్తం చూసి మీకు ప్రతిదీ కూడా అర్థమయ్యేటట్టుగా నేను చెబుతూ ఉంటాను. చూడండి, వలని భుజాన్ని వేసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వేసాడు, ఒక్క చేప కూడా పడలేదు. సో కొంచెం ఎదరికెళ్ళి చేపని అదే వల వేసి చేపలు పడడానికి వెళ్తాడే కానీ పాపం చేపలు కూడా ఏం పడవండి. 3 చిన్న కార్లు, 2 కొంచెం పెద్ద పార్లు, మొత్తం 5 చేపలు మాత్రమే పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుకంటూ నడుచుకుంటూ వెళ్తాడు. చూడండి, వెళ్ళాడు. ఇక్కడ వల అక్కడ ముడేశాడు కదా, ఆ ముడిని అయితే ఇక్కడ ఇప్పుతున్నాడు. చూడండి, ఆ ముడి చాలా చక్కగా ఇప్పుకొని తనకు అనుకూలంగా సముద్రంలో వదలడానికి పెడుతున్నాడు. చూడండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. సముద్రం లోపలికి వెళ్తాడు. ఇప్పుడు అలా నడుచుకుంటూ ఎక్కడి వరకు అందుతుందో అక్కడ వరకు లోపలికి వెళ్ళి వలనైతే వదులుతాడు, అంటే వేస్తాడు. చూడండి, వెళ్తున్నాడు. చూడండి, వల వేయడానికి కాసేపు అలాగే చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. వల వేసేది, వల తీసేది, చేపలు పడేది, చేపలు తప్పించుకునేది కూడా నేను వీడియోలో పూర్తిగా చూపించాను. మీరు మర్చిపోకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా మళ్ళీ చెప్తున్నాను. వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మనోడు తాడు దులుకుంటూ వెళ్తున్నాడు, మనోడు వల వేస్తూ వెళ్తాడు. మర్చిపోవద్దు, ఎక్కడ స్కిప్ చేయకండి, అలానే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ 10 నిమిషాల వీడియో చూడడంలో మీరు తప్పేం కాదు. సరదాగా చూడండి, ఈ వల ఎలా వేస్తున్నాడు, చేపలు ఎలా పడతాడు, చేపలు ఎలా వస్తాయి, ప్రతిదీ మీకు నేను చూపిస్తున్నాను కదా. చూడడానికి మీరు చాలా ఇష్టపడి చూడండి ఫ్రెండ్స్. సో అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా ప్రతిరోజు పెడతాను.
ఫ్రెండ్స్ చూడండి ఎంత దూరం వెళ్ళాడో చూస్తున్నారు కదా. వెళ్తూ 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 వలల్లో అక్కడ వదిలేసి మళ్ళీ దరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత చూడండి యువతలో కురగాడు తాడు పట్టుకున్నాడు కదా, ఆ తాడుని పట్టుకొని కాసేపు అలానే ఒక అరగంట గంట సేపు అలాగనే ఉంచుతారు ఆ తాడుని, అదే వాళ్ళని ఉంచి తర్వాత లాగుతూ ఉంటారు. చూడండి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు, గంట నన్ను చూసారా, ఆ గంట వెయిట్ చేస్తున్నాడు. తర్వాత ఇంకొక 10-15 నిమిషాల్లో వలనైతే లాగుతాడు. వలని లాగిన తర్వాత చేపలైతే ఎలా పడతాయో చూడండి. చేపలు ఏమి పడవండి, ఎందుకంటే పొద్దుటి నుంచి 3 పాళ్ళు వేశారు, 3 పాళ్ళకి 5 చేపలు పడ్డాయి. 5 చేపలు కూడా ఎందుకు పనిచేయవు, కూర కూడా సరిపోవు. సో ఇలా ఉంటుంది మత్స్యకారుడి జీవితం. సో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలన్నీ నేను పెట్టాలా వద్దన్నది కూడా నాకు తెలియాలంటే మీరు మంచి మంచి కామెంట్లు, మంచి కాకపోయినా ఈ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వల అయితే లాగడానికి వెయిట్ చేస్తున్నాడు చూడండి. ఆ వల ఇంకా 10 నిమిషాల్లో ముందుకు అదే ఒడ్డుకు లాగుతాడు. లాగిన తర్వాత మీరే చూడండి, చేపలు అయితే అక్కడక్కడ పడతాయి కానీ పెద్ద చేపలు అయితే పడవు. ఫ్రెండ్స్ చూడండి లాగడానికి రెడీ అవుతున్నాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొరగాడు తాడు ఎలాగా చుడుతున్నాడు చూడండి. మీకు ఆల్రెడీ ఇట్టే కనపడిపోతుంది. చేతిలో ఉన్న తాడుని అయితే మెల్లగా లాక్కుంటూ వస్తాడు. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అది కూడా చూడండి లాగుతున్నాడు. ఆ వలన లాగితే చేపలు పడితే నేను ఎంతో ఆశతో లాగుతున్నాడు. కానీ మీకు ముందుగా చెప్పేస్తున్నాను, చేపలు అయితే ఏం పడవు. అవి పడ్డాయో లేదో కూడా మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది. కానీ ఒక చేప అయితే పడుతుంది. 5 చేపల్లో ఒక చేప మాత్రం చాలా లోపలికైతే చిక్కుపడిపోయింది ఆ వలకి. ఇందులో ప్లస్ ఏంటంటే ఆ చేప తప్పించడం ప్లస్, కన్ను ఎక్కడ చెంపకుండా చేప ఎక్కడ నలగకుండా చేపను అయితే తప్పిస్తాడు. ఇది మత్స్యకారులోనే వండలు. ఇది కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి ఆ కన్ను అలా తెంపేసి చేపను లాగేస్తాడు. కానీ ఈ మత్స్యకారుడు అయితే అలా లాగలేదండి. అయితే వల అయితే మరి కొత్తదే అనుకుంటా, ఈరోజే ఓపెనింగ్ అని కూడా చెప్పాడు. చూడండి వలనైతే లాక్కున్నారు. వలనైతే లాక్కొని దెబ్బకైతే తీసుకువస్తున్నారు చూడండి. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఎంత అందంగా ఉందో వాతావరణం. ఆ కెరటాల మధ్యలో వల, ఆ వలకు అటు ఇటుగా 2 మనుషులు, సీనరీ చాలా చక్కగా ఉంది కదా. ఇలాంటి పెయింటింగ్స్ మనం వేయించుకొని గోడలకు అతికించుకోవడం చాలా ఇష్టం. సో ఇలాంటి పెయింటింగ్స్ కావాలంటే ఒక్క స్క్రీన్షాట్ తీసుకోండి. స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఈ పెయింటింగ్స్కి కూడా పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వల అయితే లాగుతున్నాడు కదా, మీరు చూస్తున్నారు కదా. వాళ్ళకి చేపలు పడితే ఇంకొంచెం స్పీడ్గా లాగుదురు, కానీ స్లోగా లాగుతున్నారు. చేపలు అయితే కనిపించలేదు. కనిపించలేవు. ఎందుకంటే చేపలు అయితే పడలేదు. ఎందుకంటే ఇది 3వ పాడు వేసాడు. అదే 3వ పాడు అంటే 3 సార్లు అనమాట. ఒక్కొక్క వల వేయడానికి మ్యాక్సిమము గంట 2 గంటల వ్యవధి టైం పడుతుంది. అలా లెక్క వేసుకుంటే ఉదయం నుండి 4 గంటల వరకు 5-6 పాళ్ళు వేయచ్చు, 5-6 సార్లు వేయచ్చు. కానీ వీళ్ళు ఎందుకో 3 సార్లు వేసారు. ఇది 3వసారి. చేపలు ఏం పడక మరి ఇంకొకసారి వేసి ఇంటికి వెళ్ళిపోతారని చెప్పారు. చూడండి ఇద్దరు ఆలోచించుకున్న చేపలు ఏమి లేవులా ఉంది. మీరు అలాగే చూడండి. ఈ వలన అయితే దెబ్బకి తీసుకొచ్చి ఒక పక్కన పడేస్తారు. చూడండి ఎలా మోసుకొస్తున్నాడు, చాలా నిమిత్తంగా హుషారు లేకుండా దిగాలిగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇది ఆలబడ్డాయి ఫ్రెండ్స్. అరటిపళ్ళు అనుకుంటున్నాయి చూడండి. వాళ్ళకి అరటిపళ్ళు కూడా పడతాయి. ఎందుకంటే ఇప్పుడే సముద్రంలో కొంతమంది స్వాములు ఆ యొక్క దాన్ని ఏమంటారు, దేవుని దగ్గర పెట్టిన అరటిపళ్ళు, కుంకుమ, ఆగరొత్తులు ఇలాంటివన్నీ సముద్రంలో కలుపుతారు. సో ఆ క్రమంలో అలాంటివి పడి ఉంటాయి. అవి కూడా మీరు చూపిస్తాము అనుకున్నాం కానీ వద్దులేండి. చూడండి ఒకటి చూడండి అలాగా. ఒకటి పరిస్థితి ఇది పాడుకు పక్కన చివరిలో కట్ట చూడండి, చిన్న కార
చిన్న చేప అండి, అది కార చిన్నది, అది ఎందుకు పని చేయదు. ఇలాంటివి ఒక 100-200 ఉంటే మాత్రం చూడండి. అరటిపూలు తెప్పిస్తున్నాడు. అరటిపూలు పడిపోయి అక్కడ దేవుడికి పెట్టిన నైవేద్యం సముద్రంలో వదలగానే ఈ వలకొచ్చి పడిపోయి ఆ పక్కన పడేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అది కూడా అరటిపూలు తీసాడు. ఎందుకంటే ఇలాంటివి చాలా పడుతూనే ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ కూడా ఇలాంటి వల్ల పడిపోతుంది. చూడండి కార ఎంత షార్ప్గా ఉందో, నీట్గా. ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, మీరు పూర్తిగా చూడండి వీడియో. పూర్తిగా చూసిన వారికి ధన్యవాదాలు. పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి, మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అది కూడా చూడండి, కార్ నేను చూపిస్తాను లైవ్ క్లోజ్అప్లో చూపిస్తుంది. చూడండి, క్లోజ్ షాట్లో కనిపిస్తుంది కదా, అదిగోండి కార. దీన్ని కార అంటారు. ఇది ఎండబెట్టుకుందంటే చాలా బాగుంటాయి, పచ్చివి కాకుండా. సో చప్పని తినాలి, ఉప్పేయకూడదు. ఇంకో చూడండి, ఇది ఒకటి, 2 ఇలాంటిది ఇంకొకటి ఉంటుందండి, 3. తర్వాత 2 దీనికంటే పెద్ద చేపలు 2 పడతాయి. అంతేనండి, 5 చేపలే పడ్డాయి ఈసారి వేటకు. సో మళ్ళీసారి వేటకి అయితే పడతాయి పడవ కూడా తెలియదు. సో అలా ఉంటుంది ఈ జీవితాలు. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. సో చూశారు కదా, వల వేశారు. వల వేసేటప్పుడు చూపించాను. తర్వాత వల లాగడం చూశారు కదా. సో వల తీసుకొచ్చి ఇప్పుడు బయటని చేపలు ఎలా తప్పిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. సో వీడియో మాత్రం పూర్తిగా చూశారనుకుంటున్నాను నేను. చూసిన వారికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, ఇలాంటి వీడియోలు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎంత లాగినా చేపలు ఇంకా రావట్లేదు. సో 3 కార్లు అయితే తప్పించాడు ప్రజెంట్. అవి చిన్న చిన్న చేపలు. సో దీనికంటే కొంచెం పెద్ద చేపలు ఒక 2 ఉంటాయి. ఆ 2 కూడా నేను మీకు చూపిస్తాను. కానీ ఒక పెద్ద చేప తెప్పిస్తాడు చూడండి. ఆ తప్పించిన చేప అయితే చాలా బాధ పెట్టింది మనోడిని. ఎందుకంటే ఎక్కడ కన్ను అయితే తెంపకుండా ఆ చేపను అయితే తెప్పిస్తాడు. దానికి మనం ఈ మత్స్యకారుని మెచ్చుకోవచ్చు. చూడండి, 2 చేపలే ఉన్నాయి. చూడండి ఎలా ఎక్కుతున్నాడో, చూశారు కదా. చూడండి చూడండి, మళ్ళీ తీసాడు. మళ్ళీ ఇటు నుంచి లాగుతాడు. ఇటు నుంచి లాగి చూడండి ఎలా చిక్కుపడిందో. కానీ ఆ కన్నులు తెంపితే వచ్చేస్తుంది, కానీ తెంపడం మాత్రం ఆయనకి ఇష్టం లేదు. చూడండి, చాలా వల్ల దానికి చిక్కుబడి ఉంది. ఇదే వండర్ అనమాట ఇందులో. చూడండి ఎందులో బడి లాగుతున్నాడో ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ఇదే లాజిక్ అండి వీడియోకి. మర్చిపోవద్దు. చూడండి ఎలా గుచ్చుతున్నాడో, మళ్ళీ గుచ్చాడు, మళ్ళీ తీస్తున్నాడు. చూడండి అది ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకటి లాగుతున్నాడు ఫ్రెండ్స్. మీరు చూడండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది చేపను తప్పించడం చాలా వండర్ అండి. ఎందుకంటే ఆ కొన్ను అక్కడ తెప్పేస్తే వచ్చేస్తుంది, కానీ అలా చేయలేదు మనోడు. చాలా ఎక్స్పీరియన్స్డ్ మత్స్యమెన్ అనుకుంటా ఈయన. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఎంత నేర్పరిగా ఆయన తప్పిస్తున్నాడో. ఎన్నిసార్లు తీసాడు చూశారు కదా మీరు. మర్చిపోకండి ఫ్రెండ్స్, అలా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూశారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఎలా తెప్పిస్తున్నాడో. ఇంకా వదలలేదు. చూడండి మళ్ళీ లోపల పెట్టి పైన పెట్టి. చూడండి ఈజీగా వచ్చేది అనుకుని ముందు వంగున్నాడు. తర్వాత ఒక కాలు మీద కూర్చున్నాడు. ఇంకా 2 కాళ్ళు కూడా భూమి కానిచ్చేసాడు. మోకాళ్ళ మీద కూర్చొనిపోయి మరీ తప్పిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. చిన్న చింకులో పడి వాళ్ళైతే లాగి చూడండి ఎలా తెప్పిస్తున్నాడో. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇవాళ లాగాడు కదా, అది మళ్ళీ లాగాడు. చూడండి ఇప్పుడు వస్తుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తుంది చేప బయటికి. అండ్ ఎన్ని మెలికలతో చిక్కడి ఉందో. సో ఇంత కష్టం ఉంటుంది మత్స్యకారి జీవితం. ఎందుకంటే వల పాడవకూడదు, చేప నలగకూడదు. చేపలు వెళితే మళ్ళీ చేపలు కొని వాళ్ళు తీసుకోరు. సో అలా ఉంటుంది మత్స్యకారి యొక్క జీవితం. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీటిని మీరు పూర్తిగా చూశారు, ఆదరించారు. మీకు ధన్యవాదాలు.
చూడండి చేప అయితే ఇంకా లాగుతున్నాడు. చేప లాగిన తర్వాత చూడండి ఆయనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే చూడాలి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చింది కదా బయటికి వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేప బయటకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఇలాగా తెప్పించడం అంటే నేను ఇదే మొదటిసారి చూడడం. ఎవరైనా అయితే కన్ను అక్కడ తెంపేసి చేపలు లాగేస్తారు ఈజీగా. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జై హింద్. ఎలా